కోర్టు మూవీ ఫేమ్ హర్ష రోషన్ లేటెస్ట్ మూవీ టుక్ టుక్ ఈ నెల 10 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. వాటితో పాటే కథాసుధలో భాగంగా 2 స్టోరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కోర్టు మూవీ ఫేమ్ హర్ష రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టుక్ టుక్ గత నెల 21న రిలీజ్ అయిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో విడుదలైన 3 వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. టుక్ టుక్ మూవీ ఈ నెల 10 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ తాజాగా వెల్లడించింది. జీవితకాలపు ప్రయాణంలో మీరు పాలు పంచుకోండి. ఓ సరదా భయపెట్టే ఎమోషనల్ జర్నీ మీకోసం ఎదురు చూస్తోంది, మిస్ కావద్దు అంటూ ట్వీట్ చేసింది. ఈ మూవీకి సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించగా హర్ష రోషన్తో పాటు కార్తికేయ దేవ్, శాన్వి మేఘనా, స్టీఫెన్ మధు వంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. పల్లెటూరి బ్యాక్డ్రాప్లో 3 స్నేహితుల చుట్టూ ఈ కథ సాగుతుంది. గ్రామాల్లో ఆడపిల్లల పట్ల ఉండే వివక్ష, వారి స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులు ఉంటాయనే అంశాలను ఎమోషనల్గా చూపించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్తవారిని పరిచయం చేసేలా కథాసుధ అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈటీవీ విన్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం కొత్త కథతో 52 కథలు తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయనున్నాయి. ఇప్పటికే లైఫ్ పార్ట్నర్, ఉత్తరం 2 స్టోరీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ 2 షార్ట్ స్టోరీస్ను ఫ్రీగా చూడొచ్చని ఈటీవీ విన్ తెలిపింది. లైఫ్ పార్ట్నర్ స్టోరీ ఏంటంటే, మహానగరంలో ఐటీ ఉద్యోగి సూర్య ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. ఓ రోజు తను ప్రేమించిన తారను అతని స్నేహితుడు ఆకాష్ సూర్య ఇంటికి తీసుకొచ్చి ఆమెను వారం పాటు ఇక్కడే ఉంచాలని అంటాడు. తారా ఫ్యామిలీ నుంచి ప్రమాదం ఉందని, ఢిల్లీలో ఓ ప్రాజెక్టు పని పూర్తయిన తర్వాత ఆమెను తీసుకుని ఫారిన్ వెళ్ళిపోతానని అంటాడు ఆకాష్. తాను స్కూల్ డేస్లో ఇష్టపడిన తారను సూర్య ఆ తర్వాత ఏం చేశాడు, తారకు తన మనసులో మాట చెప్పాడా అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇందులో శ్రీహాన్, సోనియా సింగ్, అజున్ దేవ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఉత్తరం స్టోరీ విషయానికి వస్తే కనుక, కొత్తగా పెళ్లైన చిన్ని ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుంది. ఎప్పుడూ భర్తతో చాట్స్, వీడియో కాల్స్, ఫ్రెండ్స్తో ఫోన్లలో గడపటంపై ఆమె నానమ్మ తులసి అసహనం వ్యక్తం చేస్తుంది. అప్పుడు ఆమె చిన్నికి ఉత్తరం ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పరిణామాల తర్వాత చిన్ని తన భర్తకు ఫోన్ చేసి ఏం చెప్పింది అనేదే కథ. స్టోరీలో పూజిత పొన్నాడ, బాలాదిత్య, తులసి ప్రధాన పాత్రలు పోషించారు. రాబోయే ఆదివారాల్లో లవ్ యూ నానమ్మ, వెండి పట్టీలు వంటి స్టోరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.